హాయ్ హలో అండి. ఇవి చింతకాయలండి. ఈ కాయలు ఇంకొక వారం ఆగితే కనిపించవండి. 3 కేజీలు ఇవి. ఈ చింతకాయలని చాలా ఈజీగా ఏ మాత్రం చేతకాని వాళ్ళు సైతం పెట్టుకునే విధంగా నేను వీడియో పెడుతున్నాను. మీరు చూసి మీరు కూడా ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ పచ్చడి పెట్టడం. ముందుగా వీటిని ఇలా తొడియాలు తీసేసుకోవాలి. మీ ఇంట్లో కత్తిపీట ఉంటే కత్తిపీటతో, లేకపోతే చాకుతోనండి. తర్వాత వాటిని ఇలా బకెట్లో పోసుకొని వాటర్ తోటి శుభ్రంగా 2 సార్లైనా కడగాలి. వాటిని ఒక చిల్లి జల్లిక వేసుకుంటే మనకి నీరంతా పోయిన తర్వాత ఒక క్లాత్ పరిచి దాని మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదండి. వీటిని ఒక క్లాత్ మీద నీడన ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. తడి లేకుండా శుభ్రంగా ఆరిన తరువాత వీటిని పచ్చడి పెట్టుకోవచ్చు. చూడండి, అలా క్లాత్ మీద ఆరపోసుకోవాలి. ఫ్యాన్ గాలికి కానీ మామూలు గాలికి కానీ ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం పోయకూడదండి. నేను వీటిని 3 కేజీలుగా 3 భాగాలు చేశానండి. ఖచ్చితంగా 3 కేజీలు వచ్చాయి. మనం ఈయన అది తీసినా కూడాను తూకం బాగా ఇచ్చారు కాబట్టి నేను చెప్పిన కొలతలతోటి మీరు పచ్చడి పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలు గ్యారంటీ అండి. నేను 3 భాగాలు చేశాను కదా, 3 కేజీల్లాగా. ఒక్కొక్క భాగానికి వచ్చేసి మనం టీ తాగే గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉప్పు. సమయానికి నా దగ్గర పెద్ద రోల్ లేదు, అది ఇంటి దగ్గర ఉంది. అందువల్ల నేను నా దగ్గర ఉన్న చిన్న రోల్కే ప్లాస్టిక్ జల్లెడ మధ్యలో జల్లెళ్ళు తీసేసి ఇలా పెట్టుకున్నాను నేను, చిందిపోకుండా. ఇలా అయితే చాలా జాగ్రత్తగా నీట్గా మనం దంచుకోవచ్చు. నాకు పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు. అలా కొంచెం కొంచెం వేసి మనం దంచుకోవాలి. మొత్తము 3 భాగాలు చేశాను కదా, ముందు ఒక భాగాన్ని ఇలా దంపుకోవాలి. తర్వాత ఈ 2 గ్లాసుల ఉప్పుని ఇందులో పోసేసుకోవాలి. ఒక గుప్పెడు మెంతులు, ఈ భాగానికి ఒక గుప్పెడు మెంతులండి. దానికి పెద్దగా కొలత ఏమీ ఉండదు, ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. అలా మెంతులు కూడా వేసి దంచేసుకోవాలి. తరువాత అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాసు పసుపు, ఇలా పచ్చగా కలర్ వచ్చేలాగా ఒక 1/2 గ్లాస్ పసుపు వేసుకున్నామంటే 2 సంవత్సరాలైనా కూడాను ఎర్రగా పోకుండా పచ్చడి ఇలాగే పచ్చగా మనం నూరుకున్నప్పుడు కూడాను చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి అంటే అందరూ ఇష్టపడతారండి. ఈ చింతకాయ పచ్చడిని కనీసం వారానికి 2 సార్లు, లేదు ఒక్కసారైనా తినగలిగితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటారు మన పెద్దలు. కొంతమంది చింతకాయ పచ్చడి దబ్బిన తర్వాత 3వ రోజున బయటకు తీసి జాడీలో నుంచి విత్తనాలు వేరేస్తారంటండి. అలా చేయకండి. ఆ విత్తనాల వల్లనే మనకి ఎంతో ఆరోగ్యం. చింతపిక్కలు ఒక కొన్ని నెలలు అయ్యేసరికి బాగా చీకిపోయి పచ్చడిలో కలిసిపోతాయి. మెంతులు, చింతపిక్కలు నాని పచ్చడికి రుచిని తెస్తాయి. రుచే కాకుండాను మన మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయండి. చింతపిక్కల వల్ల చాలా లాభం ఉంది. చింతపిక్కలు కాల్చి పొడి చేసుకుని ఆ పొడిని వాటర్లో కానీ పాలల్లో కానీ కలుపుకుని తాగితే కూడాను మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటారు. పచ్చడిలోని చింతపిక్కల్ని మీరు ఏరి పడేయకండి, అవే చీకిపోతాయి. 1 నెల 2 నెలలు కాంగ్లనే ఆ పిక్కలన్నీ బాగా చీకిపోయి జిగటలాగా పచ్చడిలో కలిసిపోతాయి. అప్పుడే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుందండి. అందుకే చాలామంది అంటూ ఉంటారు మా ఇంట్లో తిన్నవాళ్ళు, మీ పచ్చడి చాలా రుచిగా ఉంది అని. చింతపిక్కలు ఏరకూడదండి. పచ్చడిలో చింతపిక్కలు అలా చీకిపోతేనే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇలా జాడీలో పెట్టి మనం అదిం పెట్టుకోవాలి. పైన క్లాత్ కప్పి కట్టేసుకున్నామంటే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.